వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన నగదు చోరీ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్తో పాటు మరికొందరితో కుమ్మక్కైన పోలీస్ అధికారులు ఎవరు, ఈ కేసును బలహీనపరచడంలో కుట్ర పన్నిన పోలీస్ అధికారులు ఎవరు అనే అంశంపై ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక నిందితుడు రవికుమార్తో పాటు అప్పట్లో విధుల్లో ఉన్న పలువురు పోలీస్ అధికారులు కుమ్మక్కయ్యారన్న విషయం సిఐడి నివేదికలో స్పష్టంగా వెల్లడైందని హైకోర్టు తెలిపింది. ఇక ఈ కేసును బలహీనపరచడంలో పాత్ర వహించిన పోలీస్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ అధికారులు ఎవరనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. లోక్ అదాలత్లో జరిగిన రాజీ మినహా మిగతా అంశాల్లో చట్ట ప్రకారం ముందుకు వెళ్ళవచ్చని సిఐడి ఏసీబీ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇకపై జరగనున్న దర్యాప్తులో పోలీసు అధికారుల పాత్ర, వారి ప్రమేయానికి సంబంధించిన మరికొన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పరకామణిలో చోరీ జరిగిన సమయంలో తిరుమల 1 టౌన్ సిఐగా విధులు నిర్వహించిన అధికారిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నేర తీవ్రత తగ్గించేలా సెక్షన్లు నమోదు చేయించి ఎఫ్ఐఆర్లో కూడా కనీస వివరాలు పొందుపరచకుండా కేసు నమోదు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తును ముందుకు సాగనివ్వకుండా అడ్డుకోవడం, కేసును లోక్ అదాలత్తో రాజీ చేసుకునేలా చేయడంలో కీలకంగా వ్యవహరించడం, ఫిర్యాదుదారుపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వీఆర్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఈ అంశాలపై సిఐడి అధికారులు ఇప్పటికే విచారించారు. తిరుమల 1 టౌన్ సిఐ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిందితుడు రవికుమార్ను విచారించారని, అతడి ఆస్తుల వివరాలను పరిశీలించారని సమాచారం. నిందితుడి నుంచి రికవరీ చేసిన నగదు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే చంద్రశేఖర్ వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా ప్రస్తుతం వీఆర్లోనే ఉన్నారు. పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికుమార్ను అరెస్ట్ చేయకుండా సిఆర్పిసి 41A నోటీసులతో సరిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కొందరి ఒత్తిళ్లకు తలొగ్గి కేసును రాజీ చేయించారని చెబుతున్నారు. ప్రధాన నిందితుడు రవికుమార్, అతని కుటుంబ సభ్యులతో రామలక్ష్మారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సిఐడి ఇప్పటికే గుర్తించింది. ఆయన కూడా ప్రస్తుతం వీఆర్లో ఉన్నారు. పరకామణిలో చోరీ జరిగిన సమయంలో, అలాగే ఆ కేసు రాజీ సమయంలో నరసింహ కిషోర్ సివిఎస్ఓగా వ్యవహరించారు. ఇక ఈ కేసులో సిఐడి ఇటీవల ఆయనను విచారించింది. మీకు తెలియకుండానే ఏవిఎస్ఓ స్థాయి అధికారి కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోగలరా? అప్పటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్పై మీరు ఒత్తిడి తెచ్చారా? ఎవరి ఆదేశాల మేరకు ఈ ఒత్తిడి జరిగింది? చోరీ జరిగిన రోజు విధుల్లో ఉన్న వారెవరు? వారిలో ఎంతమంది విచారించారు? ఎంతమందిని విచారించబోతున్నారు? విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఏమి నివేదిక ఇచ్చారు? నిందితుడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? కేసును అంత త్వరగా ఎలా ముగించారు? వంటి అంశాలపై సిఐడి అధికారులు నరసింహ కిషోర్ను ప్రశ్నించినట్లు సమాచారం. చోరీ కేసు దర్యాప్తును ముందుకు సాగనివ్వకుండా చేయడంలో, అనంతరం కేసు రాజీ ప్రక్రియలో నరసింహ కిషోర్ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ముఖ్య నేతల ఆదేశాల మేరకు ఆయన తెర వెనుక కీలకంగా వ్యవహరించారన్న ఫిర్యాదులు కూడా నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. పరకామణి చోరీ కేసుకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుధీర్, ఏంటి పరకామణి కేసులో పోలీసులు కుమ్మక్కయ్యారనేసి కూడా హైకోర్టు తాజాగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది, ఏంటి అప్డేట్? మనోజ్, ఏదైతే తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు జరిగిందో ఇది ఒక కీలక మలుపు తిరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నిందితుడు రవికుమార్ దొంగతనం చేసినటువంటి సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఈ యొక్క విషయం అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి డీజీ రవిశంకర్ ఉన్నారు. దీని మీద పూర్తిగా కేసు దర్యాప్తు కొనసాగించారు. అప్పట్లో ఉన్నటువంటి పరకమండలి తీర్మానాలు కావచ్చు, అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి యొక్క సీసీ రికార్డ్స్ కావచ్చు, అలాగే ఈ యొక్క సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా హైకోర్టుకి సమర్పించిన తర్వాత ఈ రోజు ఇచ్చినటువంటి ఏవైతే వీళ్ళు నివేదిక ఇచ్చింటారో ఇది యొక్క దీంట్లో పోలీసుల పాత్ర, అప్పట్లో ఎవరైతే 1 టౌన్ పోలీసులో ఉన్నటువంటి సిఐ కావచ్చు, ఇతర పోలీసులు కావచ్చు, వీళ్ళ పాత్రలు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే లోక్ అదాలత్లో ఈ యొక్క కేసును రాజీ కుదుర్చుకున్న సమయానికి అప్పట్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు, ఎవరు ఈ యొక్క రాజీని దగ్గరుండి మరి చేయించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళంతా కూడా విచారణ చేపట్టేటువంటి దిశగా మరింత వేగం అవుతుంది ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక అప్పట్లో 1 టౌన్ సిఐ ఉన్నటువంటి దీంట్లో తీవ్ర ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అతని మీద సెక్షన్లు తీవ్రత లేకుండా మార్చి ఫిర్యాదుదారుడు ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు కూడా రావడం జరిగింది.
ఈ నేపథ్యంలో అప్పట్లో రవికుమార్ ఎవరైతే ఈ యొక్క చోరీకి పాల్పడ్డాడో ఇతను విచారణ చేసిన తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అలాగే అప్పట్లో పాలక మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళ పాత్రలంతా కూడా చూసిన తర్వాత పలు అనుమానాలతో సిఐడి మరింత దర్యాప్తు అయితే కొనసాగించి ఈ రోజు నివేదికను హైకోర్టు సమర్పించడం జరిగింది. ఉన్నటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశం జారీ చేయడం జరిగింది. అయితే సిఐడి విచారణ కీలక ప్రశ్నల్లో వీఆర్ లో ఉన్న పోలీస్ అధికారులు కూడా సిఐడి అధికారులు ఫోకస్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. నిందితుడి ఆస్తుల పైన సిఐడి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆరా తీస్తుంది. అయితే పరకామణి చోరీ కేసు బయటపడుతున్నటువంటి సందర్భంలో మరిన్ని నిజాలన్నీ కూడా ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో అతనికి ఉన్నటువంటి ఆస్తిని టీటీడీకి రాసిచ్చినట్లు కూడా గత పాలక మండలి వైసీపీలో ఉన్నటువంటి పాలక మండలి కూడా తెలపడం జరిగింది. అయితే ఒక పక్షాతాపం కింద అతన్ని విడిచిపెట్టడానికి తీసుకునేటువంటి నిర్ణయం పాలక మండలికి ఏమాత్రం హక్కు లేదని కూడా భక్తులంతా కూడా పూర్తి స్థాయిలో అప్పట్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులు ఆ సమయాన వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించి అలాగే పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.